ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీసీపీ మహేశ్వర్ రాజు పర్యవేక్షణలో ఏసీపీ ప్రసాద్ రాజు సూచనతో సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కేవీజీవీ సత్యనారాయణ స్థానిక బోసుబొమ్మ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహించి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసేవారికి అపరాధ రుసుము విధించి వాహనదారులకు అవగాహన కల్పించి హెల్మెట్ లేని ప్రయాణం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అనేక మంది యువకులు చనిపోయారని, మరికొంతమంది కుటుంబ పెద్దల్ని కోల్పోతున్నారని, ఎక్కువ మంది వాహనదారులు హెల్మెట్ లేకుండా మరియు యువత తాగి డ్రైవ్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిస్తున్నారని, కాబట్టి టూ వీలర్ మీద ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేసి ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు. పొల్యూషన్ లేకుండా ఉంటే 1500, ట్రిపుల్ రైడ్ డ్రైవింగ్ 5000 రూపాయలు, ఇన్సూరెన్స్ లేకుండా ఉంటే 2300, ఈ విధంగా ఫైన్లు విధించడం జరుగుతుందని ఎస్ఐ కేవీజీవీ సత్యనారాయణ తెలిపారు. అందరికీ నమస్కారం. తిరువూరు మండల రూరల్ ప్రజలకు తెలియజేయండి ఏమనగా గౌరవ సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ డీసీపీ గారు మహేశ్వరరావు గారు, అదేవిధంగా మా ఏసీపీ గారు ప్రసాదరావు గారు, మా సీఏ గారు గిరిబాబు గారు ఆధ్వర్యంలో ప్రతి చోట హెల్మెట్ అవగాహన పెట్టమని మా ఆదేశాలు పంపడంతో కొత్తగా చట్టాల రూపంలో హెల్మెట్ లేకపోయినట్లయితే 1035 రూపాయలు ఫైన్ అయిపోతుంది. దాన్ని ఉద్దేశించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు బోసుబొమ్మ సెంటర్లో మా సిబ్బందితో కలిసి హెల్మెట్ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా సుమారు 100 బళ్ళు ఆపి హెల్మెట్ ఉన్న వాళ్ళని చెప్పి పంపించాం. మూడు వాళ్ళందరినీ ఆపి ఆ చట్టం గురించి చెప్పి ఫైన్లు ఇంపోజ్ చేసి మాకు పంపడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇది హెల్మెట్లు కలిగి ఉండాలి. హెల్మెట్లు లేకుండా ఎవరు రోడ్డుపై రావద్దు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బండికి అన్ని రికార్డులు కలిగి ఉండండి. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సీ బుక్, లైసెన్స్ అన్ని విధంగా కలిగి ఉండాలి. మైనర్లు ఎవరు కూడా బండి డ్రైవ్ చేయొద్దు, ఆగి బండి నడపద్దు, ఓవర్ స్పీడ్లో ఎవరు వెళ్ళొద్దు. అదేవిధంగా ముగ్గురు కలిసి బండిపై ఎక్కి పరీక్షలు కానీ పనుల మీద వచ్చామని చెప్పి యాక్సిడెంట్ గురి కావద్దు. ఒక యాక్సిడెంట్ అనేది చాలా ప్రమాదకరం. అలా యాక్సిడెంట్ రూపంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం రోడ్డు పడిపోతుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. హెల్మెట్ని ప్రాణాలు కాపాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంత రైతులకు తెలియజేయడం ఏమనగా, రైతులు తమ గేదెలను వేసవికాలం కాబట్టి వాళ్ళు తిరిగి రోడ్డుపై వదిలేస్తారు. అవి ప్రమాదానికి గురి అయితే వాటి వల్ల మనుషులు చనిపోతారు, లేదంటే యాక్సిడెంట్ వల్ల గేదెలు కూడా చనిపోతాయి. ఒక గేదె అంటే నీ యొక్క కుటుంబం సభ్యులతో సమానం. సుమారు అది 1,00,000 రూపాయలు ఒక గేదె కాస్ట్ వచ్చి అనవసరంగా మగ ప్రాణాలు బలైపోతున్నాయి. కాబట్టి అందరూ కూడా విధిగా వాటికి రీడింగ్ స్టిక్కర్స్ పెట్టండి. రోడ్డుపై వదిలినప్పుడు వాటిని చూసి రోడ్లపై రాత్రి టైంలో స్టిక్కర్ తప్పుకొని యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేదెలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కొమ్ములకు రేడియో స్టిక్కర్ అందించాలని సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ పెట్టుకుంటారని, బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ కలిగి ఉంటారని, హెల్మెట్ లేకపోతే 1030 రూపాయలు ఫైన్ విధించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా పోలీసు వారు సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.